ధర్మస్థలలో గడిచిన 2 దశాబ్దాలలో ఎంతోమంది యువతులు అలాగే మహిళలు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను గుంట తవ్వి తానే పూడ్చిపెట్టానంటూ అక్కడ పనిచేసినటువంటి ఒక పారిశుద్ధ్య కార్మికుడు సంచలనమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఈ అంశం మీద సిట్ని ఏర్పాటు చేసింది. అసలు ధర్మస్థలలో ఏం జరిగింది, ఎంతమంది మహిళలు అక్కడ హత్యకు గురయ్యారు, ఎవరున్నారు దీని వెనక అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ధర్మస్థలలో గడిచిన 2 దశాబ్దాలలో అనేక మంది యువతులు మహిళలు హత్యకు గురయ్యారని, వారి మృతదేహాలను నేనే పూడ్చాను ఇక్కడ అంటూ ఒక పారిశుద్ధ్య కార్మికుడు కొన్ని సంచలనమైనటువంటి విషయాలను అయితే వెలుగులోకి తీసుకొచ్చాడు. దాని మీద కర్ణాటక ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్న అంశాన్ని ఇప్పుడు సిట్ ఏర్పాటు చేసింది. ఏంటి మేడం అసలు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతుంది? ఇక్కడనే కాదు, ఇలాంటి ఆధ్యాత్మిక ముసుగులో కొన్ని ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద జరుగుతున్నది ఇదే తంతు. ఓకే, దానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మన దేశంలో. ఇప్పుడు డేరా బాబా, అక్కడ 200 మంది పైన మహిళలకి సంబంధించిన అస్థిపంజరాలు దొరికినాయి. అలాగే ఆశారాం బాపు చిన్నపిల్లల మీద లైంగిక దాడులు. అందుకని ఏంటంటే ఇది ఏదో ఒక పిచ్చివాడి చేతిలో రాయిలాగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, ఇట్లా జరిగిన దానికి ఆనవాళ్ళు ఉన్నాయి కాబట్టి మనం నమ్మొచ్చు. నమ్మి దీని మీద విచారణ చేస్తే ఇక్కడ జరిగింది ఏంటి అనేది బయటకు వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ధర్మస్థల అనే ఒక ఆధ్యాత్మిక ప్రదేశంలోకి భక్తులు వస్తూ ఉంటారు. భక్తులు చాలామంది, దాదాపు 99% భక్తులు అమాయకంగానే వస్తారు. ఎవరో ఒక 1% వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులను ఆసరాగా చేసుకుని అక్కడేం బిజినెస్ చేయొచ్చు, అక్కడేం లబ్ధి పొందొచ్చు అని భక్తులు ముసుగులో వచ్చేవాళ్ళు ఉంటారు. కానీ 99% భక్తితోనే వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని హింసించిన విధానం వల్ల కావచ్చు, వాళ్ళ మీద చూపించిన కాఠిన్యం వల్ల కావచ్చు, వాళ్ళు అందులో భాగస్థులు అయ్యేవాళ్ళు ఉంటారు. కొంతమంది భాగస్వాములు అయిపోతారు. లేదు అనుకుంటే దాని నుంచి ఎలాగోలా బయటకు వచ్చేసేసి మామూలు జీవితం గడిపేవాళ్ళు ఉంటారు. కానీ కొంతమందికి ఎక్కువ నిజాలు తెలిసిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్తే ప్రాబ్లము అనుకున్నారు అనుకోండి, వాళ్ళని చంపేస్తారు, బెదిరిస్తారు. బెదిరించిన ఉపయోగం లేదు అనుకుంటే చంపేస్తారు. ఈ చంపేసిన శవాలను ఏం చేయాలి మరి? అందుకోసం ఏం చేశారు, ఇలా పూడ్చిపెట్టమని చెప్పారు. కొన్నిటినైతే నేత్రావతి నది ఒడ్డున పూడ్చిపెట్టమన్నారు. అది దానికి రీజన్ ఏం చెప్పారు అంటే అక్కడ తొందరగా డీకంపోజ్ అవుతాయంట బాడీస్. ఓకే, అది చాలా అవసరం కదా, కావాల్సింది. ఇప్పుడు పాతి పెట్టినాడు ఎవరికని చెప్పాడు అనుకోండి, ఒకవేళ వచ్చి తీయగానే వెలికి తీయగానే ఆ శవం ఎవరిది ఏంటి అనేది బయటకు వస్తే ప్రాబ్లం అవుద్దని నేత్రావతి నదీ తీరంలో కొన్నిటిని ఇట్లా రకరకాలుగా ఎక్కడ వీలైతే అక్కడ, అంటే అతను పాతి పెట్టాడు తప్పితే అతను పాతి పెట్టడానికి అనువైన పరిస్థితుల కోసం ఇంకొంతమంది అధికారులు వాళ్ళకి సహాయం చేసి ఉంటారు. ఓకే, అసలు ఏంటి ఈ 20 సంవత్సరాల్లో మహిళలు కానీ అలాగే యువతులు కానీ హత్యకి గురవడానికి కారణం ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? ఏం లేదండి, ఆశ్రమాల్లో లైంగిక దోపిడీ జరుగుతుంది, లైంగిక అకృత్యాలు జరుగుతాయి. అక్కడికి కొంతమంది వ్యాపారస్తులు వెళ్తారు. ఈ వ్యాపారస్తులకి ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక చోటకి వాళ్ళు లైంగిక కార్యకలాపాల కోసం వెళ్ళారనుకోండి, పట్టుబడితే చాలా ప్రాబ్లం అవుతుంది, పేరు పోతుంది కదా. అందుకని ఏం చేస్తారు అంటే ఇట్లాంటి వాటిని ఎన్నుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి సడన్గా పోలీస్ సోదాలు అవన్నీ జరగవు. ఇలాంటి ఒక ర్యాకెట్, సెక్స్ ర్యాకెట్ నడుస్తూ ఉంటుంది ఇట్లాంటి వాటి చోట. అన్నీ అనుకోవద్దు అని మళ్ళీ పైగా నా మీద నాస్తికురాలు కాబట్టి ఇలా మాట్లాడుతుందని నా మీద దాడి చేయక్కర్లేదు. కానీ వాస్తవాలు ఇవి, కఠిన వాస్తవాలు, మనకు నచ్చినా నచ్చకపోయినా ఇక్కడ జరుగుతాయి.
ఈ ఎందుకు జరుగుతాయంటే రకరకాల వాళ్ళు వస్తారు ఆశ్రమాలకి. అసలు ఆశ్రమ నిర్వాహకులు కూడా లైంగిక వాంఛలు ఉండొచ్చు, వాళ్ళు తీర్చుకోవడం కోసం. ఇట్లా ఏం చేస్తారు అంటే అక్కడికి వచ్చిన అమ్మాయిల్ని వాళ్ళు భక్తి పేరుతోనో లేకపోతే కానుకల రూపంలోనో లేకపోతే ఇంకోటో ఏదో ఒక రూపంలో వాళ్ళని లోబరుచుకుని ఒక కార్యక్రమం లాగా నడిపిస్తారు ఒకటి. కానీ కొంతమంది వినరు, చూడండి మాట వినరి వాళ్ళను కూడా అత్యాచారాలు చేసి మరి వాళ్ళు బయటకు వస్తే ప్రమాదము అని వాళ్ళని చంపేసి పూడ్చిపెట్టాలి. ఇట్లా రకరకాలుగా జరుగుతాయి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే ఒక్కొక్కసారి బాగా చదువుకున్న వాళ్ళు కూడా వస్తుంటారు. ఇప్పుడు ఒక ఆమె, ఇప్పుడు ఈ సంగతి తెలియగానే ఒక భట్ అనే ఒక ఆవిడ వచ్చారు. వచ్చి నా కూతురు MBBS చదివే టైంలో 10 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం వచ్చింది ఆశ్రమానికి. తర్వాత నుంచి నాకు కనిపించలేదు నా కూతురు, నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తే పోలీసులు కూడా సరిగా పట్టించుకోలేదు అనేది ఆమె అభియోగం. నా కూతుర్ని ఎతికి పెట్టండి అని అడుగుతుంది. మళ్ళీ సౌజన్య అని ఇంకొక అమ్మాయి తల్లిదండ్రులు అడుగుతున్నారు, మా అమ్మాయి జాడెక్కడా అని అడుగుతున్నారు. అంటే వీళ్ళు మిస్సింగ్ కేసులు పెడతారు, పోలీసులు తేల్చరు, దొరకలేదు అని చెప్తారు. పైగా వీళ్ళు వెళ్ళారనుకోండి పోలీస్ స్టేషన్కి, వెళ్ళి ఇట్లా మా అమ్మాయి కనిపించట్లేదు అన్నాను. మీ అమ్మాయికి ఏమన్నా ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా, మీ అమ్మాయి లేచిపోయిందేమో, ఇలా రకరకాల మాటలు ఈ రోజుకి నడుస్తున్నాయి. ఇప్పుడు దిశ విషయంలో అదే కదా జరిగింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా, సో వాట్ ఉంటారు. పోనీ బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయిన సంగతి అయినా చెప్పాలిగా మీరు, సురక్షితంగా ఉందో లేదో. అట్లా ఈ కేసులో ఇలా వెళ్ళిన ఆడపిల్లల్ని ఆధ్యాత్మికత పేరుతోటి వాళ్ళని వంచడం, వాళ్ళని లొంగ తీసుకోవడం, ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు అంటే ఈ 20 సంవత్సరాల్లో ఎవరైతే యువతులు హత్యకు గురయ్యారో, ఎవరైతే మహిళలు హత్యకు గురయ్యారో వారి మృతదేహాలను నేనే చెప్తున్నాడు, పూడ్చిపెట్టానంటూ అతను నేను పాపభీతితోనే ఇప్పుడు బయటకు వచ్చి ఈ విషయాన్ని వెల్లడిస్తున్నా అంటూ చెప్తున్నారు. అవును, అసలు ఏంటి ఇన్ని రోజుల తర్వాత ఆయన బయటికి రావడం ఏంటి అంటే ఇప్పుడు కన్ఫెషన్ అనేది ఒకటి ఉంటుందండి ప్రతి మనిషికి. ఇప్పుడు కొంతమంది ఆదివారం రోజు చర్చికి వెళ్తారు. చర్చిలో వాళ్ళు చేసిన పొరపాట్లు పేపర్ రాసి బాక్స్లో వేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రార్థించేటప్పుడు కన్ఫెస్ చేస్తారు. అంటే కన్ఫెషను ఒక రకంగా చాలా మంచి విషయం అంటారు. అలా అతనికి చేసేటప్పుడు అతని వృత్తిరీత్యా చేశాడు అనుకుందాం. చేసిన తర్వాత అతను ఒకరోజు అసలు ఎందుకు మానేశాడు, వాళ్ళ ఫ్యామిలీలో ఒక అమ్మాయే ఇలా లైంగిక అత్యాచారానికి గురైంది అని అర్థమైన రోజున ఇలా మరి నేను ఇంతమందిని చేస్తున్నాను కదా ఇట్లా అనే ఒక ఉద్దేశంతో అతను నేను చేసేది ఇంత దారుణమైన పని అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి కానీ వెళ్ళినా కానీ అతనికి అదే 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 అంటే వయసు ప్రభావం వల్ల కావచ్చు, మానసికంగా వీక్ అయిపోవడం వల్ల కావచ్చు, లేదు నిజంగానే అతను నేను చనిపోయేలోపు నేను ఒక కన్ఫెషన్ ఇచ్చి చనిపోవాలి అని కానీ ఏదైనా కానీ అతను బయటకు వచ్చి చెప్పాడు. చెప్పటం ఇది నిజంగా చాలా మంచి విషయం. అంటే అతను అధికారుల పేర్లు కానీ లేకపోతే అసలు దాని వెనక్కి ఉన్నది ఎవరు అనేది కూడా చెప్పాడంట కదా, కొంతమంది పేర్లు చెప్పాడంట, కొన్ని ఫోటోలు చూపించాడంట. పైగా ఇప్పుడు ఇతను ఏదో చెప్పాడు, హరికథ చెప్పాడు, బుర్రకథ చెప్పాడు అనుకోవడానికి కూడా వీల్లేదు. అతను ఏ ప్లేస్లో అయితే పాతి పెట్టానని చెప్పాడో ఆ ప్లేస్లో దొరికిన అస్థిపంజరాలు. లేకపోతే వీళ్ళు అంత ఈజీగా పోలీసులు అంత ఇదిగా ముందుకు వచ్చి కేసు పెట్టి ఉండేవాళ్ళు కాదు. ఏది ఏమైనా ఇప్పుడు అమెరికాలో కూడా ఒకటి జరిగింది చూసారా, ఒక దీవిలో ఒక వికృత మనస్తత్వం ఉన్నవాడు ఆ దీవికి ఆడపిల్లల్ని బాలికల్ని ఒక దీవికి తీసుకెళ్ళిపోయి ఆ దీవిలో ఉంచేసేసి బయట ప్రపంచానికి తెలియకోకుండా అతను ఒక ఫ్లైట్లో ఆ దీవికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఆ ఫ్లైట్లో ఇప్పుడు ప్రయాణించిన వివరాలు క్లింటన్ వెళ్ళాడని, ఇప్పుడు మహానుభావుడు ట్రంప్ కూడా వెళ్ళినట్లుగా వచ్చింది. ఈ కేసు అంతా ఏదో బయటకు వస్తుంది, నాకు శిక్ష పడుతుంది అని ఎవరైతే ఇదంతా చేశాడో అతను ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఇప్పుడు ఇక్కడ భక్తి పేరుతో చేశారు, అక్కడ
సెక్స్ టూరిజం పేరుతోటి చేశారు. ఏది చేసినా మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, కొంతమంది మగవాళ్ళకున్న వికృత ఆనందాలకి కొంతమంది ఆడపిల్లలు బలైపోవడం బాధాకరం. కొంతమంది ఉన్నారు ఇవాళ చిన్న పిల్లల్ని, అంటే ప్యూబర్టీ రాని పిల్లలతోటి కనుక లైంగిక కార్యకలాపాలు చేస్తే వాళ్ళకి ఏదో ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పి, అంటే ఏదో ఆరోగ్యానికి మంచిది అని చెప్పి అరబ్ షేకులు పాత బస్తీకి వస్తూ ఉంటారు. పాత బస్తీలో 13 ఏళ్ళకి పెళ్లి చేసేయచ్చు. అంటే 13 ఏళ్ళకి ఏంటి అంటే ఆమెకి ప్యూబర్టీ లేదు, ఇప్పటికి ఆమె సెక్స్ లైఫ్ స్టార్ట్ చేయని అమ్మాయి అయితే గనక అతనికి ఏదో ఆరోగ్యం బాగుంటుంది అనే ఉద్దేశంతో వచ్చి కొనుక్కుంటారు. జస్ట్ ఒక 15 రోజులు, ఒక నెల రోజులు అట్లా ఉండేసేసి వీళ్ళని ఇలా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. చాలా మనము సభ్య సమాజం తలదించుకునేలాంటి ఘటనలు అన్నమాట ఇట్లాంటివి. ఇప్పుడు ఆ చిన్న ఒక 13 ఏళ్ళ పాప అనుకోండి, 12 ఏళ్ళ పాప అనుకోండి, ఆ పాప లైఫ్ అంతా ఇప్పుడు ఏమీ దీని గురించి పెద్ద ఆలోచించకుండా మళ్ళీ పెళ్లి చేసేసుకుని రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోయే అమ్మాయి వెళ్ళిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఆ అమ్మాయి కనుక దీని గురించే బాధపడుతూ ఆలోచించి పిచ్చివాళ్ళు అయిపోయిన అమ్మాయిలు చాలామంది ఉన్నారు. ఇలా తండ్రుల దురాగతులకు బలైపోయి పిచ్చివాళ్ళు అయిపోయిన ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఏ రకంగానే చూడండి, ఇట్లాంటివి జరగటానికి వీల్లేదు. ఈ జరుగుతున్న వాటి మీద ఒక్కదాని విషయంలో ఒకప్పుడు చాలా పాత రోజుల్లో, మన బ్రిటిష్ కాలంలో 1800 సంవత్సరంలో ఆడపిల్లలకి చిన్నప్పుడు పెళ్లి చేసేవాళ్ళు. అంటే ఎంత చిన్నప్పుడు అంటే 5 ఏళ్ల పిల్లలకి 6 ఏళ్ల పిల్లలకు కూడా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఆ హస్బెండ్ చనిపోయాడని తెలియగానే వీళ్ళు నదిలో విసిరేసేవాళ్ళు. అయితే దానికి వ్యతిరేకంగా చట్టం ఉంది. ఇదంతా గతించిన కాలం అనుకోండి, ఇవాళ అలాంటి పరిస్థితులు లేవు. కానీ చెప్తున్నా, మహిళ పరిస్థితి ఆడపిల్లగా పుట్టనివ్వట్లేదు. పుట్టిన తర్వాత ఇలాంటి పరిస్థితులు, పోనీ పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా ఇలా ఆశ్రమాల చుట్టూ తిరిగి ఆశ్రమాలకు వెళ్ళి ఏదో మనశ్శాంతి కోసం ఆశ్రమానికి వెళ్తే ఇలా లైంగిక దోపిడీకి గురయ్యి ఇలా చనిపోయే పరిస్థితి రావటం. వాడి పేరేంటి, కర్ణాటకలోనే కదా, రంజితా తోటి ఉన్న అతని పేరు తమిళనాడు. అతను వేరే దేశం, కైలాసం అని, కైలాస దేశం అని పెట్టి నిత్యానంద. మరి ఏం చేయగలిగారు చెప్పండి? ప్రభుత్వాలు అసలు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఈ విషయంలో మట్టుకు ఇది ఈ ప్రభుత్వం లేదు, కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఇంకొకటి లేదు. ఈ విషయాలకి మట్టుకు అసలు క్షమించకూడదు ఈ ప్రభుత్వాన్ని. నేను పార్టీలతో సంబంధం లేదు, మతాలతో కూడా సంబంధం లేదు. ఇప్పుడు క్రిస్టియన్ చర్చిల్లో జరుగుతున్నాయి ఇట్లాంటివి, ఇప్పుడు మసీదుల్లో జరుగుతున్నాయి, ఆధ్యాత్మికం పేరుతో అన్ని మతాల్లోనూ జరుగుతున్నాయి. అన్ని పార్టీలు దీనికి ఎంతో కొంత దాసోహం అయిపోయినాయి అనే చెప్పాలి. అంటే మరి వాళ్ళని శిక్షించినప్పుడు ఏమనాలి మిమ్మల్ని? అసలు మీకు నిజంగా పరిపాలించే హక్కు ఉందా? ఇట్లాంటి అంటే వీళ్ళకి ఏంటి అంటే, ఇవాళ రాజకీయ నాయకులు నేను ఎందుకు ఇంత బ్లేమ్ చేస్తున్నాను అంటే, వాళ్ళ అధికారం తప్పితే నిస్సహాయులైన ఆడపిల్లల పట్ల లేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. అందుకని ఆడపిల్లలు కూడా, చదువుకున్న వాళ్ళు కూడా సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, మన దేశంలో వీళ్ళు చదువుకుంటారు. సైన్స్ స్టూడెంట్, ఇప్పుడు ఎంబీబీఎస్ స్టూడెంట్కి ఆ ధర్మస్థలకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి చెప్పండి? అంటే మన దగ్గర సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకపోవటం వల్ల ఒక సూపర్ పవర్ ఉందని నమ్మడం వేరు, మనలాంటి మనిషే సూపర్ పవర్ అని నమ్మడం వేరు. ఇది దారుణమైన విషయం. ఈ అమ్మాయి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి మరి ఏం చూడకూడని చూసిందో, లేకపోతే ఎవరికంట్లో ఈ అమ్మాయి పడిందో, మొత్తానికి ప్రాణం అయితే కోల్పోయింది. బతికుంటే ఇప్పటిదాకా బయటికి రాకోకుండా అయితే ఉండేది కాదు కదా. అంటే అందుకని చదువుకున్న వాళ్ళైనా కనీసం మీరు తెలుసుకోండి, నిజంగా భక్తి అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, దీనిలో మనం ఏ వయసులో మనకు ఆధ్యాత్మికత కావాలి, ఎంత మోతాదులో ఉండాలి అనేది కాస్త ఆలోచించాలి. ఆలోచించకుండా ఇట్లా ఏ ఆశ్రమం పడితే ఆశ్రమానికి వెళ్తే ఇలా ప్రాణాలు పోవటం ఖాయం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.